ప్రార్థించగా నా తండ్రి మొత్తం చీకటి వెళ్ళండి దాని పాలకుము చీకటిని పారదోలము నాయన కంప్లీట్గా చీకటి ఉన్నది దాన్ని పారద్రోలు నాయన యేసుక్రీస్తు ప్రభువా నీ వెలుగుని కలుగ చేయమన యేసుక్రీస్తు ప్రభువా వాక్యము నీది నీ వాక్యము మాకివ్వు నా యేసయ్య నా తండ్రి నా ప్రభువా మరి మన లోపములుంటే దయతో క్షమించము నాన్న తండ్రి నాయన యేసుక్రీస్తు ప్రభువా నాన్న తండ్రి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా తండ్రి నాయన యేసుక్రీస్తు ప్రభువా ఇంకా చీకటిని పారతోలు వెలుగు కలుగ చేయము అయ్యా కళ కొరేవి తండ్రి నాయనా నా యేసుక్రీస్తు ప్రభువా ప్రభువా ఇదిగో నీ వెలుగుని ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను ఆమేన్ ఆమేన్ ఈరోజు చాలా భయంకరమైన చీకటిగా కలిగి ఉన్నది కానీ ఇప్పుడు కొంచెం వస్తున్నట్టు కలా నేను చూశాను కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా మీ హృదయములు ఎలా ఉన్నాయి దేవుని ఎదట అనే విషయాలని పరిశీలన చేసుకోవలసి ఉన్నవారు ప్రతి హృదయాన్ని పరిశీలించుకోండి మీరు ప్రతిరోజు వస్తున్నారు కానీ రోజు బాగానే ఉంటున్నాయి ఈరోజు కొంతమంది ఎందుకు ఆ విధంగా ఉన్నారో అర్థము కావటం లేదు కనుక మరి ఎందుకనో ఆయనకి తెలుసు కనీసం ఇప్పుడైనా కనీసం ఆయన సన్నిధిలో కూర్చొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారుగా మీరు ఉండాలి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ప్రభునందు ప్రతి విశ్వాసికి నేను తెలియచెప్పున్నది మీరు ప్రభు ఆయన సన్నిధికి మనము చేరినప్పుడు మనము విశ్వాసము కలిగినటువంటి వారముగా మనం కూర్చోవాలి ఏదో అట్లా మనసు వచ్చినట్టు వద్దు దయవంచి ప్రార్థన కలిగి మీరు కూర్చోవాలి ప్రార్థన మీరు పొందుకొని రావాలి ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు యెషయా 26:17
యెషయా 26:15. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. ఆమేన్. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచినావు, నీవు మహిమపరచుకొంటివి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగుననే 40-50 అంటే 45 40:5. యెహోవా మహిమ బయలుపరచబడును, యెహోవా మహిమ బలపరచుబడును, యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా దేవుని మాట ఆయన ఇచ్చి ఉన్నాడు. ఏమని? మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు చూచెదరు. కాబట్టి యెషయా గ్రంథములో చెప్తున్నాడు ఈ విషయాన్ని. మహిమ బయలు పరచబడును. ఆమేన్. ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇంతకుముందు ఎవరు? ఇశ్రాయేలు జనము. ఇశ్రాయేలు జనము వాళ్ళకి మాత్రమే మహిమను బయలుపరచి ఉన్నాడు. ఆమేన్. ప్రతి విషయములో ఇశ్రాయేలు యొక్క మహిమ వాళ్ళకి తెలియచేస్తూ చూస్తూ అది వారికి కలుగజేసి ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఏమన్నాడు? సర్వ శరీరులు దాన్ని చూచెదరు. శరీరులు ఏం చేస్తారు? దాన్ని చూచెదరు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే ఆయనను చూచారు. మహిమ ఇశ్రాయేలు మాత్రమే చూచారు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? సర్వ శరీరులు. సర్వ శరీరులు అంటే అర్థం ఏమిటి? సమస్తము ప్రతి ఒక్కరు తప్పకోకుండా అర్థము అందరికీ ఆయన మహిమను చూపిస్తారు. చూచెదరు. ఆమేన్. ఇలాగున జరుగునని ఏమి జరుగును? సర్వ శరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగును. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా ఎవరు కదా? సర్వ శరీరులు దాన్ని చూచెదరు. నీవు పొందాలా లేదా? పొందాలి. నేను మరి గ్రహించగలుగుతున్నామో లేదో గ్రహించగలిగాం కదా. సర్వ శరీరులు దాని చూచెదరు. ఎంతమంది చూశారో నాకు తెలియదు.
కొద్ది మంది మాత్రము సర్వ శరీరులు కూడా దాన్ని చూచారు. ఇది ఇలాగు జరగనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు? యెహోవా. హల్లెలూయా. ఆయన మాట ఇస్తే జరిగి తీరుతుంది. మీరన్నా సత్యచందులు కావచ్చనా? అవునా? మీరన్నా అవ్వచ్చు, కానీ దేవుని మాట మాత్రం ఎట్టి పరిస్థితిలో పోయే సమస్య లేదు. నీవు సశరీరంగా ఉండవచ్చు, లేకపోతే తప్పుడు పని చేసి ఉండొచ్చు. ఎలాంటి శరీర వ్యవస్థ ఈ లోకములో నీకు అనేకమైనటువంటి విధానమును కలిగి ఉంటే నీవు చూడలేకపోవచ్చు. అవునా? నీవు చూడలేకపోయావు. కారణము నీ లోపము. నీ లోపము అంతే. యెహోవా మహిమ బయలుపరచబడును. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ యెహోవా మహిమ బయలుపరచబడును. ఎప్పుడు? యేషయా ముందు. అప్పుడు తర్వాత యేసు ప్రభు ఆయన బయలుపరచబడినాడు. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మహిమ సర్వ శరీరులు కూడా చూస్తారు. అది ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆమేన్. నీవు కూడా నువ్వు అనుకోవచ్చు, ఆ యేసు ప్రభు అప్పుడు వచ్చాడు, చనిపోయాడు, మళ్ళా సమాధి చేయబడ్డాడు, తిరిగి పైకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన మరి నేను చూసే అవకాశము ఉండొచ్చా లేదా అని ఆలోచించాల్సిన అవసరము లేదు. ఆయన యొక్క మహిమ ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది. ఎప్పుడు 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 ఆయన మహిమ ఉంటుంది. ఆమేన్. సర్వ శరీరులు అది చూచెదరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్తగా విశ్వాసము కలిగినటువంటి వారుగా మనము ఉండవలెను. ఆమేన్. మొట్టమొదట కొరింథీయులకు 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మను మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? కాబట్టి ఓ క్రైస్తవుడా, నువ్వేమనుకున్నావు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావా? నీవు ఇప్పుడు లేఖనమంతా సర్వ శరీరులు కూడా దాన్ని చూచేదారు అంటే అప్పుడు వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకున్న ప్రమాదం ఉంది. కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. నీవు మీ దేహము అక్కడ ఏమి చెప్తున్నాడు? మీలో నున్న పరిశుద్ధాత్మ ఆలయము అంటే పరిశుద్ధాత్ముడు ఆయన వస్తున్నాడు కదా. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఆలయమై
అన్నది మీరు ఎరుగరా? Amen. మీరు మీ సొత్తు కాదు. Hallelujah. హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నేను నా నేను నా దేహము నా యొక్క నాది అని ఆలోచించే నువ్వనుకుంటున్నావు. పొద్దున్నే నువ్వేం చేస్తున్నావు? నీ గురించి నీవు ఆలోచన చేసుకుంటున్నావు. కానీ అసలు నీ దేహము దేవుని వలన ఇది నీకు కలిగింది. ఆమేన్. Amen. చివరికి ఏం చెప్తున్నాడు? మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు ఎంతమంది మీరు ఆలోచించము? ఇప్పుడు ఎందరు ఇది నాది, నా దేహము, నా కాలు బాగలేదు, నాకు ఒళ్ళు బాగలేదు, నాకు ఇవన్నీ కూడా బాధలు వచ్చినాయి, కారణము ఇదంతా కూడా దేహము నాది అనుకుంటుంటే ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కానీ అదంతా కూడా ఎవరిదండి? ప్రభు ఇచ్చింది. నీదా? మీ దేహము పరిశుద్ధ మీ ఆత్మ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కారు. మీ సొత్తు కాదు. ఫస్ట్ వచ్చినము లాస్ట్ వచ్చినము చదువు అర్థమవుద్ది. నీవు బాధపడుతున్నావు, చాలా బాధను అనుభవిస్తున్నావు, అవునా కాదా? ఏ రకంగా కాళ్ళు నొప్పో ఇంకా చాలా రకాలుగా నీవు బాధపడుతున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు మీ ఎప్పుడు సొత్తు కారు. ఇది ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలమ్మా. ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మను పొందారా? ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ పరిశుద్ధాత్మ అభిషేకము పొందారా? మీరు గ్రహించండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దానిలో పరిశుద్ధాత్మ ఆయన మీలో నివసించే ఏర్పాటు మీరు కలిగి ఉన్నారా లేదా అది పరిశీలన చేసుకోవాలి. ఏమిటి? పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావా లేదా? చాలా మంది లోక సంబంధమైనటువంటి శరీరము కలిగినటువంటి వారుగా ఉండేవారు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను నా దేహము, నా శరీరము మొత్తము నాది అని అనుకునే ప్రమాదము ఉంటుంది. ఎందుకు? వారికి పరిశుద్ధాత్మ ఆలయముగా వారు లేరు కదా. కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఉండాలి. నీవు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మీరు గ్రహించండి, మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ ఆలయంగా నీవు కట్టబడినప్పుడు నీవు మొట్టమొదటి పరిశుద్ధాత్మ చేత కట్టబడాలి. అప్పుడు నీలో ఎవరున్నారు? ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చారో అప్పుడు మీ దేహము కూడా మీ కాదు. ఆమేన్ అర్థమైందా? పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావు. అప్పుడేమైంది? నీ దేహము మీ దేహము మీది కాదు, అది కూడా నీది కాదు. ఆమేన్. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మీరు పొందారు, తర్వాత దేహము మీది కాదు, ఆ తర్వాత మీరు మీ సొత్తు కాదు. కాబట్టి సొత్తు కూడా
కాదు. కాదు. ఇక ఏముంది? మీదేమన్నా ఉందా? అమ్మా, అమ్మా, అయ్యా, బాబు. ఆ? నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన బాధపడుతున్నాడని సంగతి నువ్వు గ్రహించగలవా? నువ్వు బాధపడుతున్నావు. ఆయన బాధ నీకు ఎంత అలాంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి అని ఆయన అనుకోవటం లేదు. సంపూర్ణంగా నీకు స్వస్థత ఆయన కలుగ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన మొట్టమొదటి పరిశుద్ధాత్మ మీలో ఉండాలి. దేహము మీది కాదు, ఆయనకు అప్పగిచ్చేసావు మీరు. ఆ తర్వాత మీరు పెట్టి కొనబడిన వారు కాదు. 6:20 చదివితే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు. నువ్వు గనక విలువ పెట్టి కొనబడిన వారు, అప్పుడు నువ్వు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. ఎంతమంది చెప్పగలరు? ఇప్పుడు చెప్పండి. నేను గ్రహించేటువంటి విషయాన్ని చెప్తున్నాను. 3 విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్మ నీలోన వచ్చిందా రాలేదా? అది నువ్వు పరిశీలన చేసుకో. ఒకటి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉన్నారో అప్పుడు ఏం చేసావు? నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఆమేన్. నీవు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ తర్వాత విలువ పెట్టి కొనబడ్డావు. అప్పుడేం చేస్తావు? నీ దేహము ఆయనకు అప్పగించావు. ఆ తర్వాత నీవు సొత్తు కాదు, సొత్తువు కాదు. కనుక నీవేం చేయాలి? దేహముతో దేవుని ఆమేన్. కాబట్టి నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. మీరు బైబిల్ చదువుకోండి, దాని ప్రకారంగా మీరు ఉండండి. ఆమేన్. కనుక మీరేం చేస్తారు? ఇప్పుడు 3 ఈ 4 విషయాలు మీరు గ్రహించండి. ఏమి గ్రహించాలి? పరిశుద్ధాత్మ, మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకోవాలి. సర్వజనులు దాన్ని చూచెదరు అని చెప్పాడు ఆయన. సర్వజనులు దాన్ని చూచెదరు. సర్వజనులు నువ్వు కూడా కదా? సర్వజనులు, సర్వ శరీరులు. కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు ఆయన. ఆమేన్. మరి ఇంకా ఆయన చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుగా మనము చూసాము, కానీ యేసుక్రీస్తు ప్రభు నాకు కనబడలేదండి, ఆయన చనిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు అని అనుకుంటే సరే, మంచిది. మరి పరిశుద్ధాత్మను నీ కోసం ఆయన పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆయన నీవు చూడలేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడు నీవు కంప్లీట్ పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చబడ్డావు. ఆలయంగా మార్చబడినావు. అప్పుడు నీవు దేవుని ఆలయం మార్చబడినటువంటి నీవు
ఇప్పుడు ఏం చేయాలి? విసుగు కావు, నువ్వు కానీ కాదు, నీవు ఆయన నిన్ను కొనుక్కున్నాడు కనుక రక్తముతో దేవుని మహిమ పొందాలి. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా నీ పరిస్థితి నీకు తెలుస్తుందా లేదా? నీవు పరిశుద్ధాత్మ పొందు ఉన్నావా లేదా? ఇది ఎవరిని అడిగినా సింపుల్ గా చెప్తారు, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? డౌట్, అరే ఏంది బ్రదరు పరిశుద్ధాత్మ పొందావా అని అడుగుతున్నాడే, నేను పొందానో పొందలేదా అని. దాని సమాధానము నీ యొక్క మనస్సాక్షి సాక్ష్యము చెప్పుతున్నది. ఎందుకు తప్పుడు పని చేసిందంటే పరిశుద్ధ ఆత్మను పొందా అది చెప్తావా? తప్పుడు పని చేసే పరిశుద్ధాత్మను పొందాను అని చెప్తాడా? లేదు, చెప్పలేడు. అదే సత్యసంధుడుగా ఎంతో జాగ్రత్తగా మరి తన జీవితము జాగ్రత్తగా ప్రభు కొరకు అర్పించుకొని ప్రార్థన చేసుకునే పరిస్థితి ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మను అంటే రోజు తను పరిశీలన చేసుకుంటే తెలుసుదా తెలీదా? సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పొద్దున లెగిసిన కాడ నుంచి టపా అన్ని అబద్ధాలు చెప్తాడు. చర్చికి వస్తాడు, బాగా పొద్దున సాయంత్రం కూడా ఉంటాడు, బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, ఇంకా అన్ని అబద్ధాలు చెప్తాడు. అంటే అతను పరిశుద్ధాత్మ పొందినటువంటి వాడా? అంటే అతను వ్యక్తి ఎలాంటోడు? బాగా ప్రార్థన చేసుకుంటాడు, అబద్ధాలు చెప్తున్నాడు, కానీ అబద్ధాలు మాత్రము వాడు పరిశుద్ధాత్మ లేదు అనే సంగతి వాస్తవమా కదా? అలా ఆడుతున్నాడు, 24 గంటలు చెప్తున్నాడు, బైబిల్ చెప్తున్నాడు. బైబిల్ బాగా చదివినంత మాత్రాన పరిశుద్ధాత్మ అభిషేకం పొందినాడా? చెప్పండి. అట్లయితే అందరం అట్లాగే వెళ్ళిపోదాం. చెప్పండి. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. నువ్వు ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేమి మాట్లాడావు, ఏమి చేశావు, ఏంటి నీ పరిస్థితి అని పరిశీలన చేసుకోవాలి. ఈ దినము నేను పలానా విషయాలలో అబద్ధాలు ఆడానా లేదా అని ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి. అప్పుడు నీకు ధైర్యము కలిగి ఉంటావు. అప్పుడు ఏమంటే పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను. ఆమేన్. అబద్ధాలని నువ్వు బ్రహ్మాండంగా ఏది బదేది చెప్పి జనాల్లో మోసం చేసుకుంటాము. ఎవరిని వాడే మోసగించుకుంటున్నాడు, ఉపయోగం లేదు. అందుకని మన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఆ వ్యక్తి
మనుషులందరికీ తెలియకపోవచ్చు. అతను పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడా లేకపోతే లేడా అని తెలుస్తుంది. ఎట్లా? అతను పరిశీలన ఆయన ఫలాన్ని బట్టి చూసే నో, ఏ తప్పిదము నాకు లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ నా యందు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన నేను సొత్తు, ఆయన సొత్తు, నేను సొత్తు. ఏది? మీరు మీ సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ఆమేన్. దేవుని యొక్క సొత్తు, ఇది కూడా దేహము దేవుని ఆలయము. ఆయనది. నొప్పి బాధ లేకపోతే ఎలాంటిది వచ్చినా కూడా ప్రభువా నీకు స్తోత్రము ప్రభువా దేవా. నీ దేహము ఎందుకు? నేను పరిశుద్ధాత్మ అభిషేకము పొందాను కాబట్టి మీ సొత్తుది, కాబట్టి పెట్టిన కొనుక్కున్నావు కాబట్టి అయ్యా దీనిని బట్టి నీకు స్తోత్రములు కలుగును గాక. ఆ విధంగా మనము పొందుకోవాలను. ఆమేన్. సహోదరుడు ప్రార్థన ఉన్నాడా? రైట్. ప్రభా స్తోత్రం, వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీవు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రాలు తండ్రి. జనములను వృద్ధి చేతివి, సరిహద్దులను విశాలపరిచితివి అని నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి. నీకే మహిమ తెచ్చుకుంటుంది అని అన్నావు ప్రభా. అవును ప్రభు, ఇప్పుడు మమ్మల్ని తండ్రి విశాలపరిచి, మా హృదయంలో విశాలపరిచి మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్టుకు తండ్రి నీవు ఇచ్చిన కృపను బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి అదే విధంగా ఒకడు తప్పకుండా సర్వ శరీరుల్లో నీ మహిమను బయలుపరచబడును అని నీవు తెలియజేసిన వాక్యమును బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. మా అవయవములో క్రీస్తు అవయవములై ఉన్నాయనియు, మరి అదే విధముగా మేము మా సొత్తు కాదనియు నీ సొత్తు అనియు తండ్రి మనకి తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. కాబట్టి తండ్రి ఈ దేహము నీ పరిశుద్ధాత్మని ఆలయమై ఉన్నదని నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకు తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని మహిమ పరచుడి అని నీవు తెలియజేసిన విధానం, ఈ దేహముతో దేవుని మహిమ పరచుడి అని తెలియజేసే విధానం బట్టి స్తోత్రం. దీన్ని బట్టి మేము పరిశీలించుకునొచ్చు, ఎప్పటికప్పుడు పరిశీలించుకునొచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి పరిశుద్ధాత్మ నిండుకొని ఉండి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఉండవాలని నీవు తెలియజేసిన వాక్యములను బట్టి తండ్రి మరి నీ రాకడకై తండ్రి మెలకువ కలిగి జీవించినట్లుగా తండ్రి నీవు దయచేస్తున్న కృపను, ఆదరణ, మాటలను బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నిత్యన వాక్యము దాసుని కూడా దీవించి ఆశీర్వదించమని నూరంతులుగా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి కృప దయచేసి నడిపించమని మరి రెండో వాక్యం కూడా తెలియజేయబోతున్నా ఆమెను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రాధాయపడుతున్న నజరేయుడగు ప్రభువు యేసు శక్తిగా నమ్మల్ని అడుగుపెట్టుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. మరి నూతన దినములో మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీవు దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నేను నీవు మహిమపరచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా నీ మహిమను సర్వ శరీరులు చూస్తారని అయ్యా దాన్ని ప్రభా నువ్వు బయలుపరిచిన మహిమను సర్వ శరీరులు చూసే అవకాశాన్ని ప్రభా నువ్వు ఇచ్చి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మా దేహములు నీవు అనుగ్రహించబడ్డాను, మా దేహములు నీవు అనుగ్రహించబడినవని, అవి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవని ప్రభు మీకు స్తోత్రాలు. అవును ప్రభు, నా దేహము నీవు అనుగ్రహించిందే, అది తండ్రి నీ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, నేను నా సొత్తు కాదు ప్రభు, నువ్వు వెలపెట్టి నన్ను కొన్నావు నైనా నీ రక్తంతో సిలువలో. అయ్యా నేను వెలపెట్టి కొనబడిన దాని కనుక నా దేహముతో నా దేవుణ్ణి మహిమపరచుట నా బాధ్యత అయినది నాయన. నేను అట్టి విషయాన్ని జ్ఞానము కలిగి అయ్యా నిన్ను మహిమపరిచేదానిగా, మేము మహిమపరిచే వారముగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి హృదయాలు వారి దేహాలు పరిశుద్ధాత్మక ఆలయం అని గ్రహించుకుని దానిని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ
వారి దేహాలతో నిన్ను మహిమపరచాలని ఈ రోజు మీరు మమ్మల్ని కోరారు నాయన. మేము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని సరి చేసుకుని ముందుకు నడిచే భాగ్యం మా అందరికీ దయచేయండి. ఈ వాక్యాన్ని నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన మాటలను బట్టి నీ కుమారుని కూడా మీరు ఆస్వాదించండి. మంచి ఆరోగ్యంతోనూ శక్తితోనూ బలముతోనూ ఇంకా అనేక మందికి ప్రభు ఈ రీతిగా నేను నీ యొక్క వాక్యమును ప్రకటించే వారిగా మీ పరిచర్యలో బలముగా వాడబడేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను నీ దాసుడు మరొకరు నీ వాక్యమును ప్రకటించనైంటుండగా నీ కుమారుణ్ణి కూడా ప్రభు మీ ఆత్మతో అభిషేకించండి, మీ శక్తితో నింపండి నాయన. అతని నోటిని మీ నోటిగా బురగా వాడి వినుచున్న ప్రతి హృదయంలోనికి ప్రభు అయ్యా నా గొర్రెలు నా స్వరం విను అన్నట్లుగా ఆ నీ స్వరంను ప్రతి ఒక్కరము విని అర్థం చేసుకుని నిన్ను ఆరాధించు, నీ అందు నిలిచి ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.